సీఎం జగన్ నెల్లూరు జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కందుకూరు సభలో ఆయన ప్రసంగిస్తూ తానేమీ చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని బడాయిలు చెప్పడం లేదని అన్నారు. ఈ 58 నెలల కాలంలో తన పాలనా ప్రోగ్రెస్ రిపోర్టును రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నారని, ప్రజలే మార్కులు వేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు మార్కు దోపిడీ సామ్రాజ్యం, గ్రామ గ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీల రాజ్యం మళ్ళీ తలెత్తకూడదు అని అనుకుంటే మీ బిడ్డకు మీరే తోడుగా ఉంటూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఇచ్చిన ఈ పథకాలన్నీ కూడా వచ్చే 5 ఏళ్ళు కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అనంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాలన్నింటినీ కూడా మీ బిడ్డ సవినయంగా అడుగుతా ఉన్నాడు. 130 బటన్లు నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి నేరుగా వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిన పరిస్థితులు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇది జరగాలి అనంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కండి అని నా ప్రతి అక్క చెల్లెమ్మ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా సవినయంగా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మీ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, మీ ఇంటికి అందిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష సేవలు ఇవన్నీ కూడా కొనసాగాలన్నా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వీటి అన్నిటి ద్వారా ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కండి అని ప్రతి పేదవాడికి మీ బిడ్డ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పేదవాడి బతుకులు మారాలి అనంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో మనది మీ ఇంటింట కనిపించే అభివృద్ధి, మరి చంద్రబాబుది కేవలం ఈనాడులోను, కేవలం ఈటీవీలోను, కేవలం ఏబిఎన్లోను, కేవలం టీవీ5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, చెప్పే అబద్ధాలు, చెప్పే మోసాలు అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కింద, ఈనాడు రామోజీరావు కింద, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కింద, టీవీ5 నాయుడు కింద వీళ్ళందరికీ డీబీటీ, దత్తపుత్రుడి కింద, వదినమ్మ కింద
వీరందరికీ మనీ ట్రాన్స్ఫర్, జన్మభూమి కమిటీలకు పేటీఎం. మీ బిడ్డ జగన్ కు మీరు అధికారం ఇవ్వటం వల్లే మీ గ్రామాల్లో కొత్తగా 7 వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురాగలిగాడు అని వివరించారు. గ్రామ వార్డు సచివాలయాలు, 60 నుంచి 70 ఇళ్లకు ఒక వాలంటీరు, నాడు నేడు పథకంతో రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాల, అందులో ఇంగ్లీష్ మీడియం చదువులు, రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష సేవలు, మహిళా పోలీస్, ఓ డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ వంటివి ఈ 58 నెలల కాలంలో సాకారం చేశామని సీఎం జగన్ వివరించారు. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే, నా పాలన బాగుందంటే మన పార్టీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా, లేక దత్తపుత్రుడికింత, ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, TV5కింత, వాళ్ళ వదినమ్మకింత అని, జన్మభూమి కమిటీలకింత అని, వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్గా, వాళ్ళందరికీ పేటీఎంగా, వాళ్ళందరికీ డబ్బులు పోతాయా, లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా, మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా, ఇదే కోరుతా ఉన్నా. డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే అది పంపితే అది మీ జగన్. అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి, తన జోబీలోకి, తన పెత్తందారి స్నేహితుల జోబీల్లోకి తాను వేసుకుంటే అది బాబుది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? ఎప్పుడు కదని విని ఎరగని విధంగా ఇన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు, ఎలా చేయగలిగాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెబుతా ఉన్నా. ఇది మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు? 2014లో ఇదే పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇందులో ఇదే కూటమి, ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే చంద్రబాబు ఫోటో, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి 2014లో చంద్రబాబు నాయుడు గారు పంపించారు. గుర్తుందా? ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా, అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్లు, అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్లు గుర్తుందా, ఏబిఎన్లో, TV5లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా?
ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు, మెడలో మంగళసూత్రం లాక్కునే ఒక చెయ్యి కనిపించేది, వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు. ఇప్పుడు అందిస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని జగన్ అన్నారు. మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు, కనీవిని ఎరగని విధంగా మీ బిడ్డ ఇన్ని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 2.70 లక్షల కోట్లు ఎలా వేయగలిగాడని ఆలోచించమని ప్రజలను కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జోబుల్లోకి వెళ్ళిందో ఒక్కసారి గమనించాలి. ప్రలోభాలు, మోసాలతో వస్తున్న చంద్రబాబుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని కోరుతున్నారంటూ సీఎం జగన్ ప్రసంగించారు. గుర్తున్నాయా అక్క? గుర్తున్నాయా అన్నా? గుర్తున్నాయా తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు? మరి ఈ పాంఫ్లెట్లు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అనంటూ సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? చదవమంటారా తమ్ముడు? చదవమంటారా అన్నా? అక్క చదవమంటారా? చెల్లి చదవమంటారా? ఇందులో ముఖ్యమైన హామీలు అనంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అంటూ. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా గట్టిగా, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు సంతకం పెట్టి 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈ మాటలో అన్నాడు. ముఖ్యమైన హామీ కింద మరి అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తారక్క, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన మీ పాంప్లెట్లో మరో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడెరుగు, మీ బ్యాంక్ అకౌంట్లలో కనీసం 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ అంటూ మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు 2014లో ఆయనే సంతకం పెట్టి ఈ 3 ఫోటోలతో ఇచ్చిన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ భృతి. అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా.